అకస్మాత్తుగా డ్రోన్ కలకలం రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ప్రాంతపు ఏరియాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అంటే రాజధాని ప్రాంతం అంటే 29 గ్రామాలు కాకుండా ఆ ముందు వీళ్ళందరూ ఉండేటటువంటి ప్రముఖులందరూ ఉండేటటువంటిది. అటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అయినా అటు పక్కన పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం అయినా ఇవన్నీ ఉంటాయి. అక్కడ జరిగినటువంటి పరిణామం సంచలనం అవుతుంది. పవన్ క్యాంప్ ఆఫీస్ మీద డ్రోన్ తిరిగింది. అట్లాగే మధ్యాహ్నం ఆఫీస్ మీద ఎగిరిన డ్రోను డీజీపీ డ్రోన్ ఎగిరినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఎవరు ఎగరేశారన్న తెలియలేదు. డ్రోన్ ఎగిరింది అన్నటువంటి మాత్రం తేలింది. దీంతో మధ్యాహ్నం సమయంలో ఇది జరిగిందంటూ డ్రోన్ వ్యవహారం మీద డీజీపీ కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు సిబ్బంది. వాస్తవంగా ఇప్పటికే పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పలు పరిణామాలు ఏదైతే పవన్కి మన ఇక్కడికి వెళ్ళినప్పుడు అరక్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక నకిలీ ఐపీఎస్ ఉండటం కానీ లేకపోతే వివిధ చోట్ల భద్రతాపరమైన లోపాల ఇష్యూ నడుస్తున్నటువంటి వేళ ఇది కీలకమైంది.